హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పొలానికి వెళ్తున్నాం. ఈరోజు లివర్ ఫ్రై ఇగో మా చేను జొన్న చేను. ఇంకా ముందర అయితే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇంకా వెళ్తున్నాం, బాయిగడ్డ మీద అయితే వెళ్తున్నాం. అక్కడనే లొకేషన్. ఇంకా అక్కడ చాలా చాలా అంటే చాలా చాలా ఇది ఉంది, గ్రీనరీ. అది కూడా చూపిస్తాం. లివర్ ఫ్రై చేసి కుకింగ్ చేసి తిని సుఖ. ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగింది. ఇగో బ్యాండీలు పెట్టుకుంటున్నాం. బ్యాండీలు అయితే సెట్ అయింది మంచిగానే. ఇక ఎక్కడ పోతుంది. బ్యాండీలో అయితే గరం అయింది. ఆయిల్ అయితే వేస్తున్నా. రాండు ఆయిల్ అయితే గరం అయింది. ఇగో ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఆయిల్ ఈ ఆనియన్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే వేస్తున్నాం. ఇగో టమాటాలు ఇక దీనికైతే మంచిగా గుజ్జు గుజ్జు లాగా చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేస్తున్నా. కారం, ఇగో లివర్ అయితే కడుక్కున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు 2 సార్లు కడిగినాం. ఇగో ఇంకోసారి కట్ చేసి ఇగో వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం తాటికల్లి తాగినట్టుంది వాటర్. ఫ్రెండ్స్, ఇగో ఉడికింది లివర్ అయితే. ఇగో వాటర్ వేసి పోసుకుందాం కొద్దిగా. ఇగో వాటర్ అయితే పోసుకున్నాం ఖాళీగా. ఇక ఉడికిన తర్వాత ఇక మంచిగా ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అయిన తర్వాత దించుకుందాం. దిబాటి కూర
అయితే కుత్త 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 ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇక 5 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇక కిందకి దించి కుమ్ముడే కుమ్ముడు. ఇక పచ్చటి పొలాల్లో లివర్ ఫ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక కూర అయితే ఉడికింది. ఒక 5 నిమిషాల తర్వాత అయితే దించుకుందాం. దించుకొని దాని మీద కాంబినేషన్ ఫ్రెండ్స్ మన జొన్న రొట్టెలు, గట్టి రొట్టెలు అవి అయితే తెస్తున్నాం. అయితే ఈడైతే ప్రస్తుతానికి మాకు కుదరలేదు. ఇంటికాడ నుంచి అయితే తెప్పిస్తున్నాం. వాళ్ళు తెచ్చిన తర్వాత ఇక కూర అయితే ఆల్మోస్ట్గా రెడీ అయింది. ఇక వాళ్ళు తెచ్చిన తర్వాత దించుకొని ఇక తిందాం. ఈ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ మొత్తం. ఇది బర్రెల కోసం పెట్టినాం ఫ్రెండ్స్. బర్రెలు, ఆవులు వాళ్ళ కోసం అయితే పెట్టినాం. ఇంకా ఇది పెరగలేదు, ఇది చాలా పెరగాలి. ఇంకా మస్తు 6-7 ఇంచ్ అయితే పెరుగుతాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మా పొలమే. ఇది ఇగో మన బర్ల షెడ్ అయితే అది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బర్రెలు లేవు. బర్రెలు అయితే జీతగాడైతే చెర్లకైతే కొట్టుకోపోయిండు. బర్రెలది కూడా ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్, అది కూడా చూడండి. అది చూసి జరా చూస్తురు చాలా అంటే చాలా చూస్తురు మనుషులు, కానీ లైక్ అయితే ఇస్తలేరు ఫ్రెండ్స్. లైక్ కూడా వేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జరా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూర అయితే ఉడికింది. ఇగో కస్తూరి మెత్తి వేసుకొని ఇక దించుకుందాం. కూర అయితే దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం వేసుకుందాం. ఈ నుంచి వాసన ఆందాగా కొడుతుంది ఫ్రెండ్స్, మస్తు కొడుతుంది. దీంట్లో ఏం నాటు మసాలాలు అయితే వేసినాం. దీంట్లో మసాలాలు అవి గరం మసాలాలు అవి అయితే ఏం లేవు. మేము చేత్తోని చేసుకున్న అవే మసాలాలు అయితే కారంలో ఉంటుంది, అదే డైరెక్ట్ వేసేసినాం. ఇక అన్నీ అయితే చూపేలేము, అదైతే స్పెషల్ మసాలా. కూర అయితే చూడండి ఫ్రెండ్స్, చిక్కగా వచ్చింది గ్రేవీ. ఇక కూర అయితే ఉడికింది. ఇక దించుకుందాం. టేస్ట్ అయితే చూద్దాం. ఇక చలో రైట్ పెట్టుకుందాం, కిందకి దించుకుందాం. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే టేస్ట్ అయితే చేసిర్రు, సూపర్ ఉన్నది అని చెప్పిర్రు. నేను కూడా రైస్ వేసుకొని అయితే తిన్నా, సూపర్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎట్లా ఉంది కూర చూడండి, టేస్ట్. సూపర్. నిజంగానే సూపర్ ఉంది ఫ్రెండ్స్. बंद कर रहे